హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఈసీజీసీ పీఓ ఎగ్జామ్ అనాలిసిస్. నాది షిఫ్ట్ 1 అండి. ఫస్ట్ టైం రాస్తున్నాను నేను ఎగ్జాము. ఫస్ట్ రీజనింగ్, అందులో డెసిగ్నేషన్ పజిల్ వచ్చింది. 8 మెంబర్స్, సిఈఓ ఎక్సెట్రా పజిల్ కొంచెం ఈజీగానే వచ్చేసింది. తర్వాత ప్యారలల్ రోస్, ఈచ్ రోకి 4 మెంబర్స్ ఉంటారు. ఒక రోకి రిలేటెడ్ ఏజ్ ఇచ్చాడు, ఇంకొకటి మనం పజిల్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించిందంటే రాలేదు. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ అసలు చూడడానికి కూడా నాకు టైం చాలలేదు. నెక్స్ట్ వచ్చేసి 6 మెంబర్స్ వెయిట్, ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించింది. వచ్చినట్టే అనిపించింది కానీ ఆప్షన్స్ చూస్తుంటే ఒక క్వశ్చన్లో తేడా వచ్చింది. సో ఒక క్వశ్చన్ మనకు రాలేదంటే పజిల్ ఎక్కడో తేడా అని అర్థం కదండి. సో ఇక్కడ కూడా ఎక్కడో స్ట్రక్ అయ్యాను. 2 టైమ్స్ చేసిన తర్వాత వచ్చింది లాజిక్ అనేది. తర్వాత లైన్ పజిల్స్, 8 మెంబర్స్ విత్ బ్లడ్ రిలేషను. ఇది ఇది కూడా హాఫ్ చేసి వదిలేసాను. కొంచెం ట్రిక్కీగా, పజిల్ చూడడానికి చిన్నవి అయినా సరే ట్రిక్కీగా అనిపించాయి. తర్వాత డైరెక్షన్ డిస్టెన్స్, 2 పర్సన్స్ ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు. చూడడానికి ఈజీగానే ఉంది కానీ చాలా టైం టేకింగ్. అవన్నీ కనెక్ట్ చేసుకొని వచ్చేసరికి టైం పట్టేసింది. తర్వాత ఒక నెంబర్ ఇచ్చారు, అందులో ఈవెన్ ఆడ్కి +2 -2 మళ్ళీ అందులో రిపీట్ అయినవి తీసేసి రిమైనింగ్ సమ్ అడిగినట్టున్నాడు. తర్వాత వర్డ్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. అందులో ఏంటంటే 3 or 4 వర్డ్స్ ఇచ్చేసి అందులో ఒక లెటర్, ఒక క్వశ్చన్లో 3-4 వర్డ్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ 4th లెటర్ తీసుకొని వర్డ్ ఫామ్ చేయాలి. ఏదైతే రానిదో అది అడిగాడు. తర్వాత డేటా సఫిషియన్సీ, ఎక్కువ పజిల్ 3 or 4 క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయండి ఇందులో. అందులో మ్యాక్సిమం పజిల్ బేస్డే ఇచ్చాడు, ఒకటి కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ రీజనింగ్. ఇది అసలు నేను కనీసం చూడలేదు. 4 to 5 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వచ్చాయి. తర్వాత బాక్స్ పజిల్ ఇచ్చారండి. ఇంకా వేరియబుల్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఇది కూడా కొంచెం ఇది ఈజీగానే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో పజిల్ వచ్చిందంటే ఈ రీజనింగ్లో అనేది పజిల్స్ చూడడానికి చిన్నవే కానీ చాలా ట్రిక్కీగా ఇచ్చాడు, టైం కన్జ్యూమింగ్. ఇంకొక పజిల్ వచ్చేసి 3 స్టేట్స్, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర. మినిమం 2 మెంబర్స్, మ్యాక్సిమం 4 మెంబర్స్, 10 మెంబర్స్ ఇచ్చాడు. ఇది కూడా ట్రిక్కీగా ఉందండి, చాలా ట్రిక్కీగా ఉంది. అండ్ ఇందులో చాలా టైం అనేది వేస్ట్ అయిపోయింది. మెయిన్ ఈ బ్లడ్ రిలేషన్, ఈ పజిల్ దగ్గర డేటా డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అండ్ ఈ ప్యారలల్ పజిల్ దగ్గర టైం అనేది వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇవి మధ్యలో వదిలేసి ఏవైతే ఈజీగా ఉన్నాయో అవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాను. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో 2 ప్యాసేజెస్ ఇచ్చారండి. అందులో ఒకటి బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒకటి, రెండోది 3-4 క్వశ్చన్స్ డైరెక్ట్ సినోనిమ్స్ ఈజీగా ఇచ్చాడండి, మనం చూడగానే పెట్టేయచ్చు. రిమైనింగ్ అన్ని డైరెక్ట్ ప్యాసేజ్ రిలేటెడ్, అంటే ఈ 2 ప్యాసేజ్ కూడా చదవగానే మనకి ఆన్సర్స్ అనేది పెట్టేయచ్చు. 1 or 2 క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా అడిగాడు. అండ్ కనెక్టర్స్ మ్యాక్సిమం 2 ఇచ్చినట్టున్నాడండి, కానీ ఈజీగా ఉన్నాయి. తర్వాత ఫిల్లర్స్ 2 సెంటెన్సెస్ ఇచ్చి సేమ్ బ్లాంక్కి ఒక వర్డ్ ఫిట్ అయినట్టు అవి 5 ఇచ్చాడు. తర్వాత రీఅరేంజ్మెంట్ 4 సింపుల్ సెంటెన్సెస్ ఇచ్చేసి రీఅరేంజ్ అడిగాడు. ఇవి అక్కడక్కడ కనిపించాయండి, అంటే కంటిన్యూస్గా కనపడలేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్లో ఇది కనిపించిందంటే మళ్ళీ ఒక 16 or 17 క్వశ్చన్ అలా మిక్స్డ్గా ఇచ్చాడు, జంబుల్డ్గా. తర్వాత ఎర్రర్ డిటెక్షన్ ఇచ్చాడండి. ఏబిసి అని సెంటెన్స్లు ఇచ్చి ఇందులో ఎర్రర్ పార్ట్స్ ఏంటని అడిగాడు.
తర్వాత ఇది చాలా ట్రిక్కీగా ఉందండి. ఇది సెంటెన్స్‌లో ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చి అంటే 2 లైన్ సెంటెన్స్‌లో అందులో ఒక పార్ట్‌ని బోల్డ్ చేసి దాని రీప్లేస్‌మెంట్ అడిగాడు. ఒకే సెంటెన్స్‌లో 2 బోల్డ్ పార్ట్స్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం ట్రిక్కీ అనిపించింది. ఇందులో నా అటెంప్ట్స్ వచ్చేసి 23 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ 20 క్వశ్చన్స్ 10 మినిట్స్. ఇందులో షార్ట్‌కట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. మెయిన్ ఎక్కువ కంప్యూటర్ జనరేషన్స్ మీద ఇచ్చాడండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ జనరేషన్స్ మీద, సెకండ్ ఏమో మనం యూస్ చేస్తాం కదా, ఏవేవి జనరేషన్స్ బట్టి ఏమేమి యూస్ చేసామన్నది అడిగాడు. అండ్ ఇంకొకటి ఈ షార్ట్‌కట్ అడిగాడు, సెంటర్ అలైన్మెంట్, కంట్రోల్ ఈ. తర్వాత పవర్ పాయింట్ క్లోజ్ చేయడానికి షార్ట్‌కట్ కీ అడిగాడు. తర్వాత బ్లైండ్ కార్బన్ కాపీ రిలేటెడ్ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడిగాడండి, విచ్ ఆఫ్ ది నాట్ అని అడిగాడు. అండ్ పేజ్ రిఫ్రెష్ చేయడానికి షార్ట్‌కట్ అడిగాడు. ఇంపాక్ట్ ప్రింటర్స్ గురించి అడిగాడు. ఇంకా నేను ఆ రఫ్ షీట్ మీద కొన్ని క్వశ్చన్స్ రాశానండి, కానీ అది తేవడం మర్చిపోయాను. అంటే ఇలా ఎగ్జామ్ ఎండ్ అయిందనగా డిస్క్రిప్టివ్ స్టార్ట్ అవుతుందనగా రఫ్ షీట్స్ అనేది తీసేసుకున్నారు. నేను ఇంకా ఎగ్జామ్ అయిన తర్వాత తీసుకుంటారేమో అనుకున్నాను. అందులో కంప్యూటర్ క్వశ్చన్స్ అండ్ జిఏ క్వశ్చన్స్ కూడా రాశాను, బట్ అది వాళ్ళు తీసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. కొంచెం కంప్యూటర్ అవేర్నెస్లో కొంచెం 10 అయితే కొంచెం ఈజీగా పెట్టచ్చండి. నేను ఇందులో 13 క్వశ్చన్స్ పెట్టాను. యాక్యురసీ ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. అసలు వీడు లాస్ట్ 6 months కూడా టచ్ చేశాడండి. అంటే అక్కడ మంత్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, జూలై, జూన్, అక్టోబర్. ఎక్కువ అక్టోబర్ నుంచి వచ్చాయి. నోబెల్ ప్రైజ్ లిటరేచర్ ఉంది కదా, ఆమె ఏ కంట్రీకి? సౌత్ కొరియా. ఇది నెక్స్ట్ గుకేషును డింగ్ లిరేన్ అనుకుంటున్నాను, ఆయన కౌంటర్ ఎవరితోని వరల్డ్ చెస్ ఛాంపియన్ అడిగారు. తర్వాత స్పేస్ సెంటర్ రీసెంట్గా ఏ ఆర్గనైజేషన్ అది అడిగాడు. తర్వాత మన్రేగాలో హయ్యెస్ట్ స్కీమ్ అలొకేషన్ అమౌంట్ అడిగాడు, స్కీమ్ నేమ్ అడిగాడు. తర్వాత FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో రెగ్యులర్ ఫాలోఅప్ కంట్రీస్ అడిగాడు. ఒక 6 కంట్రీస్ ఇచ్చి ఇందులో ఏవి రెగ్యులర్ ఫాలోఅప్గా ఉన్నాయి, ఇటలీ, జర్మనీ అలా ఉన్నాయి. తర్వాత PM స్కీమ్ రిలేటెడ్, PM విశ్వకర్మ స్కీము, దీని టైం పీరియడ్ అడిగాడు. నెక్స్ట్ ఫిచ్ రేటింగ్ గురించి రిలేటెడ్ అడిగాడు. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీలో స్టేట్స్ అడిగాడు, సెకండ్ ఆర్ ఫస్ట్ ఆ టైప్ అడిగాడండి. తర్వాత ఈ ISO 27,000 ఏ రిలేటెడ్ అని చెప్పి, ఈ సర్టిఫికెట్ దేని రిలేటెడ్ అని చెప్పి అడిగాడు. తర్వాత MSME మీద FDI కంట్రీస్ 3 కంట్రీస్ అడిగాడు. ఇందులో నేను ఈ సెక్షన్ అనేది బాగా అటెంప్ట్ చేయలేదు, చాలా టఫ్ అనిపించింది నాకైతే. ఇందులో 4 క్వశ్చన్స్ అసలు నెగిటివ్కి వెళ్ళలేదు, రిస్క్ చేయలేదు, ఉన్నదే వచ్చిందే పెడదాం, యాక్యురసీ మెయింటైన్ చేద్దామని. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్ అండి. క్వాంట్లో ఎక్కువ డిఐస్, క్యాస్లెట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. క్యాస్లెట్, సింపుల్ క్యాస్లెట్, ABC సంథింగ్ అంటే డైరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ బేస్డ్ 3 ఇవి. ఇది నేను చూడలేదండి, అంటే టైం చాలలేదు. తర్వాత లైన్ గ్రాఫ్, డేటా అనేది ఈజీగానే ఉంది కానీ క్వశ్చన్స్ కానీ లాజిక్గా కొంచెం ఇచ్చాడు, తిప్పి అడిగాడు, అంటే టైం కన్జ్యూమింగ్. తర్వాత బార్ గ్రాఫ్ కూడా ఈజీగానే ఉంది కానీ టైం కన్జ్యూమ్. డిఐస్ అన్నీ టైం కన్జ్యూమ్ చేసాయి, క్వాంట్ ఎస్పెషల్లీ క్వాంట్. అప్రాక్సిమేషన్స్ 5 ఈజీగా ఉన్నాయి, మిస్సింగ్ నెంబర్స్ అన్నీ 5 కూడా ఈజీగా వచ్చాయి. తర్వాత డేటా సఫిషియన్సీ, ఇందులో 4 or 5 క్వశ్చన్స్ వచ్చాయండి. అందులో ఒకటి మెన్సురేషన్ బేస్డ్, పార్ట్నర్షిప్ బేస్డ్, ఇంకా ఏజ్ ఆర్ సంథింగ్ కరెక్ట్గా గుర్తులేదండి. కానీ ఇది 4లో 3 or 4
3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టున్నాను. ఈ మెన్సురేషన్ కూడా స్పియర్ బేస్డ్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక లైన్ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈజీగానే ఉంది. తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్. ఈ డిఐస్ కన్నా ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ పట్టుకుంటే ఈజీగా వస్తాయి. ఇందులో నేను 6 to 7 అటెంప్ట్ చేశానండి. తర్వాత క్వాంటిటీ బేస్డ్ ఉంటాయి కదా, క్వాంటిటీ 1, క్వాంట్ 2 ఈ టైప్ ఇచ్చాడు. 2 or 3 ఇచ్చాడండి. నేను ఈ సెక్షన్ అయితే కొంచెం బాగా అటెంప్ట్ చేశాను. 31 క్వశ్చన్స్ పెట్టాను అవుట్ ఆఫ్ 40. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్. ఎస్ఏఎం నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకటి ఏఐ స్టూడెంట్ లైఫ్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ ఇచ్చాడు. నేను ఇది అటెంప్ట్ చేశాను. ఆల్మోస్ట్ 170 కదా, నేను 150 వర్డ్స్ వరకు ఆర్ 145 వర్డ్స్ వరకు రాశానండి. తర్వాత ఇంకొక క్వశ్చన్ వచ్చి ఇంపాక్ట్ ఆఫ్ ఈ కామర్స్. నెక్స్ట్ ప్రిసైజ్ వచ్చేసి వాడు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ వర్డ్ విత్ ఇన్ ఈ లిమిట్స్లో ఉండాలి అని. తర్వాత అబ్సెషన్ టువర్డ్స్ వర్క్, ఇది కొంచెం ఈజీ అనిపించింది, నేను ఇది అటెంప్ట్ చేశాను. తర్వాత ఈ క్వశ్చన్ నాకు కరెక్ట్గా గుర్తులేదండి, సైంటిఫిక్ రీసెర్చ్ అనే ఆ టైప్లో అనిపించింది, బట్ ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు. ఇది 40 minutes ఇచ్చాడండి. ఓవరాల్గా పేపర్ అనేది మోడరేట్ టు టఫ్, ఎస్పెషల్లీ రీజనింగ్ టైం కన్స్యూమింగ్ అండ్ ట్రిక్కీ కూడా. ఒక క్వాంటే కొంచెం బాగా చేశాను అనిపించింది నాకైతే, అండ్ ఇంగ్లీష్ కూడా. జిఏ అండ్ కంప్యూటర్ చాలా టఫ్గా అనిపించాయి. నా ఓవరాల్ అటెంప్ట్స్ వచ్చేసి 86 పెట్టాను. డిస్క్రిప్టివ్లో కొంచెం మంచి మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అంటే ఎస్ఐ బాగానే రాశాను. ఇది కొంచెం అటు ఇటు వర్డ్ లిమిట్ ఒక 1 words అనేది రాయడం జరిగింది. ఓవరాల్గా నా అటెంప్ట్స్ అనేది ఇది 86. థ్యాంక్ యూ సో మచ్.